అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శతాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి రాయచోటికి మంత్రి పదవి దక్కింది. అది కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పట్ల కూడా రాయచోటి ప్రాంత వాసుల్లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా ఆయనకు మంత్రి పదవి దక్కడం ఎలా భావిస్తున్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకున్నట్టు చెప్పండి అన్న. చాలా సంతోషంగా ఉందండి. నాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం, అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రివర్గంలో చోటు తగ్గడం, ఇది మన ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టము. తప్పకుండా ఏ నమ్మకం అయితే నా మీద పెట్టి ఈరోజు మంత్రి పదవి ఇచ్చారో, అలాగే ఏ నమ్మకంతో రాయచోటి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో, తూచా తప్పకుండా ధర్మంగా 5 సంవత్సరాలు రాయచోటి ప్రజలకు, అలాగే ఈ రాష్ట్రంలో నాకు ఇచ్చిన శాఖనైతేనే మిగతా శాఖల్లో ఏ విధమైన సమస్యలున్నా పరిష్కరించేదానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. నాకు అతి తక్కువ వయసులో ఈ క్యాబినెట్లో చోటు దక్కడం, నా మీద నమ్మకంతో ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఏ విధమైన అపోహలు లేకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందు ప్రభుత్వాల లాగా లేకుండా మంచి చిత్తశుద్ధితో ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో, ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలో ఈ 5 సంవత్సరాలు అన్ని విధాల మా మంత్రివర్గం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు. ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందాయో, ఈసారి తప్పకుండా దానికి రెట్టింపుగా ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. జై హింద్. అన్న, ఇప్పటికే మీరు ఉచిత బస్సులు మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. అది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఏంటి పరిస్థితి? ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మీరందరూ చూశారు, మొన్న ఫస్ట్ సంతకమే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో దాంట్లో 5 దానిలను అమలు చేసే విధంగా పెన్షన్స్ అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, దీని మీద సంతకం చేయడం జరిగింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి మీ అందరికీ తెలుసు. మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, అలాగే మన తెలంగాణలో జరుగుతూ ఉంది. నిన్న లోకేష్ బాబు గారు మన నాయకులు ఒకటే చెప్పారు, ఆ రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఒకసారి మన ఎంక్వైరీ టీం వేసి క్షుణ్ణంగా పరీక్షించి అక్కడ ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయో అవి మనం కూడా గమనించి 1 నెల లేట్ అయినా కూడా మన రాష్ట్రంలో అమలయ్యే మన శ్రీమూర్తులు, మన తల్లుల యొక్క స్కీమ్ ఇది. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం మనం కూడా చెందాలన్నా కూడా ఆడవారే కీలకం. కాబట్టి ఈరోజు ఏదో చేసేసినాంలే అని చెప్పి ఉచిత ప్రయాణం చేసి దాంట్లో మళ్ళీ పొరపాట్లు రాకుండా తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి ఈ రాష్ట్రంలో అమలయ్యే రోజుకి ఏ విధమైన సమస్యలు లేకుండా ఆడవారికి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేదానికి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకున్నా. తప్పకుండా అమలు చేసేటప్పటికి క్లియర్గా చేస్తాం. అన్న, ఆడుదాం ఆంధ్రాలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా సిఐడికి కూడా ఏదైతే ఆత్వా పాత్వా సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. మీరు బాధ్యతలు తీసుకున్న వెంటనే చేయబోయే. నేను నిన్న కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, మొన్న పేపర్లో కూడా, టీవీల్లో, సోషల్ మీడియాలో చూడడం జరిగింది. గత 6 నెలల నుంచి మీరు ఏదైతే చెప్పారో దాంట్లో 100 కోట్లు స్కామ్ జరిగిందని. నాకు ఆ క్రీడలు మరియు యూజ్ అండ్ సర్వీసెస్ శాఖ కూడా మా మీద ఉంది కాబట్టి తప్పకుండా జరిగిన ఏదైతే లోపాలు ఉన్నాయో, అదే స్కామ్ అంటున్నారో దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. అలాగే అవే పథకాలు కాకుండా కానీ రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకు ఏదైతే మేలు జరుగుతుందో, ఏ విధమైన ఈ కార్యక్రమాలు చేపట్టాలో మేము ఒక కమిటీ వేసుకొని మన రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్లో, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యాసంస్థల్లో నైపుణ్యంగా ఎవరైతే శిక్షణ ఇస్తారో అది కూడా వాళ్ళకు మానసికంగా, శారీరకంగా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ అనేది. దాన్ని ఒక క్లాస్గా చేర్చేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి ముందుంటుంది. తప్పకుండా ఇవన్నీ ఏదో దుందుడుకుగా ఒక హామీలు ఇచ్చేసి నెరవేర్చుకోవడం కాదు. ఏది చేసినా కూడా క్షుణ్ణంగా పరీక్షించి
ఏదైతే ప్రజలకు మేలు అవుతుందో అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా చివరిగా ఒక మాట, నా రోడ్డు రవాణా శాఖ పైన కూడా రవాణా శాఖకు సంబంధించి భారీ స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే అవినీతి జరుగుతుందని కొంతమంది అధికారుల వల్ల ఫైల్స్ కదలడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీరు బాధ్యతలు తీసుకున్న వెంటనే దీన్ని ప్రచారం చేసే దిశగా అడుగులు ఏమైనా వేస్తున్నారు? తప్పకుండా. మీకు అందరికీ తెలుసు, రవాణా శాఖ అంటే కేవలం దాంట్లో ఆర్థికంగా డబ్బులు రావడమే కాదు, ముఖ్యంగా మన జీవితాలన్నీ రోడ్డుపైకి పోతే మళ్ళీ గమ్యస్థలానికి చేరుకుండే వరకు మనం ముందుకెళ్ళాలా. అలాంటి కాకుండా ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా, హైవేలలో చూసినా, చిన్న రోడ్ల నుంచి హైవే రోడ్ల వరకు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను కూడా మా తండ్రి గారిని కోల్పోవడం కూడా యాక్సిడెంట్లు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంత తక్కువైతే అంత యాక్సిడెంట్లు తగ్గించేదానికి రోడ్డు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మేము చర్యలు తీసుకుంటాం. ఇది ఒక రోజులో జరిగే చర్య కాదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అవగాహన అనేది ఉండాలి వాహనదారికి. కాబట్టి తప్పకుండా అందరికీ వాహనాలు ఎవరైతే నడుపుతారో వాళ్ళందరికీ ఒక అవగాహన సదస్సులు ఇలాంటివి చేసి తప్పకుండా రాబోయే కాలంలో అయితే శక్తి వంచన లేకుండా ఎన్ని మినిమైజ్గా చేయగలుగుతాం అది చేసేదానికి చేస్తాం. ఏదైతే మంత్రిపదవి దక్కడం తాను హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రధానంగా రవాణా శాఖలో జరగాల్సినటువంటి మార్పులు, అదేవిధంగా ప్రచారణ కూడా త్వరలోనే చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రాయచోటి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.